ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశ మారుతి సాయి నృసింహస్వామి కృపా కటాక్షములతో నిగ్రహము, విగ్రహము, గ్రహణము. ముక్తి. నిగ్రహము ఇంద్రియాలను అదుపులో పెట్టుట. మనసు వశమైతే వాక్కు శాంతిస్తుంది, కర్మ పవిత్రమవుతుంది. ఇదే హరిని చేరే మొదట మెట్టు. విగ్రహము వినయంతో శ్రద్ధతో దైవాన్ని అనుభవించుట. మనసు విగ్రహమై సమాధి స్థితిలో హరిని దర్శించినప్పుడు ముక్తి ద్వారం తెరుచుకుంటుంది. గ్రహణము, బంధనాలు, దోషాలు, కర్మబంధాలు మనుషును కట్టిపడేస్తాయి. కానీ నిజజ్ఞాన కాంతి వాటిని కరిగిస్తుంది. ముక్తి నిన్ను నీవు గ్రహించిన వాడు అని గ్రహణములు తొలగిపోతాయి. నిగ్రహము పుష్టమవుతుంది. విగ్రహములో హరిని దర్శిస్తావు ద్వారా ముక్తి మార్గం సులభమవుతుంది. సారాంశము. విగ్రహము అనే విత్తనము, విగ్రహము అనే పుష్పము, గ్రహణము విడిపోవట అనే ఫలితం, ముక్తి అనే పరమఫలం. ఇది హరిని చేరే ధర్మ మార్గం.